రథసప్తమి రోజున సమంత్రక స్నానం చేస్తే 7 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోయి మన శరీరంలో ఉండే 7 రకాల రోగాలు నశించిపోతాయి అని చెప్పి వేద ప్రమాణం. ప్రతినిత్యము మనం చేసే స్నానం వేరు, రథసప్తమి రోజు చేసిన స్నానం వేరనమాట. రథసప్తమి రోజున సమంత్రక స్నానం అంటారనమాట. అంటే ఆ రోజు స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్పాలి. దానితో పాటు జిల్లేడాకులు, రేగిపళ్ళు ఇలా తల మీద పెట్టుకుని ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని నేను చివరిలో చెబుతాను. ఆ మంత్రాన్ని చెప్పి స్నానం చేయాలి. దానివల్ల 7 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోవడమే కాకుండా మన శరీరంలో ఉండే 7 రకాల రుగ్మతలు కూడా తొలగిపోతాయి అని చెప్పి వేద ప్రమాణం. ఈ సమంత్రక స్నానం కూడా ఎలా చేయాలి అంటే 7 జిల్లేడు ఆకులు, 7 రేగికాయలు ఉండాలన్నమాట. 7 జిల్లేడాకులు పెట్టుకోవాలి, 7 రేగిపళ్ళు కూడా తల మీద పెట్టుకొని ఈ సమంత్రక స్నానము అంటే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానం చేస్తే తల మీద నుంచి అవి కింద పడిపోతాయి అన్నమాట. అవి పడిపోయినప్పుడు ఈ 7 జన్మలలో చేసిన పాపాలు, మన శరీరంలో ఉండే 7 రకాల రుగ్మతలు అంటే రోగాలు కూడా నశించిపోతాయి అని చెప్పి వేద ప్రమాణం.